జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జాబ్ కార్డు హోల్డర్కి నిర్దేశిత 100 రోజుల పని కల్పించాలని ఏపీడీ స్వరూప్ సూచించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం క్లస్టర్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కపిలేశ్వరపురంలో గల ఎంపీపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు కొబ్బరి, జామ వంటి ఫలసాయం మొక్కలు అందించాలని కోరారు. ఇన్ఛార్జ్ ఏపీఓ రజిత్ సింగ్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో చెరువు, పంట కాలువ, పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. నిడసనమెట్ట, వల్లూరు గ్రామాలలో జరుగుతున్న పంట కాలువ, పూడికతీత పనులను ఏపీడీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురంలో ఏ విధంగా జరుగుతుందనేది రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్స్తో టెక్నికల్ అసిస్టెంట్స్ రివ్యూ చేశాము. ఎన్ఆర్ఈఎస్ ప్రోగ్రెస్ అయితే బాగుంది. రాబోయే రోజు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి హార్టికల్చర్ కానీ, కంపోస్ట్ పిట్స్ కానీ దానికి సంబంధించినటువంటి వర్క్స్ అండ్ ఎస్టిమేట్స్ పూర్తి చేసుకొని శాంక్షన్ తీసుకొని టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద అందరికీ వర్క్స్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం బేసిక్గా ఎవరైతే మన దగ్గర ఉన్నారో శ్రామికులు వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వర్క్ కల్పించి కనీస వేతనం వచ్చే రకంగా ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఏపీడీ గారు విజిట్ చేయడం జరిగిందండి. వల్లూరుని ఎన్నమెట్ట ఈ గ్రామ పంచాయతీలో వర్క్లో విజిట్ చేయడం జరిగింది. కాలువల పూడికి ట్రై చేయడం. వీటితో పాటు మనకి అమృత్సర్ చెరువులు ఒక 2 చెరువులు అన్న స్టార్ట్ అవునాయి. మొత్తం మండలం మొత్తం ఒక 5 చెరువులు అన్న శాంక్షన్ తీసుకున్నాం. 5 చెరువులు కూడా సగం వరకు పనులన్నీ పూర్తి అవునాయండి. జనాలను కూడా పెంచమని చెప్పి మన గవర్నమెంట్ ఏపీడీ గారు విజిట్ చేయడం, రివ్యూ చేయడం కూడా జరిగింది.